హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్పీచ్ థెరపీ. మనతో పాటు ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి సచిన్ కుమార్ గుల్వే గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. స్పీచ్ థెరపీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్పీచ్ అనేది ఏదైనా ఫోనిమ్ అంటే సౌండ్ అన్నమాట. మనకి అనేది కూడా మనం స్పీచ్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే. సో స్పీచ్ ఫస్ట్, సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అని అంటాము. వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫొనేషన్, గాత్రం అనేది ఏదైతే బయటికి తీస్తున్నామో, మన వాయిస్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మనం బయటికి తీస్తున్నామో దాన్ని మనము ఫొనేషన్ అని అంటాము. దాన్ని మనం స్పీచ్ సౌండ్ కింద కూడా కన్వర్ట్ చేస్తాం మనం. సో చిన్నపిల్లల్లో ఏంటంటే మీనింగ్ఫుల్ అనేది ఉండదు ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతూ ఉంటే మనం వొకాబులరీ యూజ్ చేయకపోవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి హా, సో దీస్ ఆర్ ఆల్ ద స్పీచ్ సౌండ్స్ అన్నమాట, విచ్ విల్ బి మీనింగ్ఫుల్ వన్. సో వి కాల్ ఇట్ as a స్పీచ్ సౌండ్స్. స్పీచ్ థెరపీ ఎలాంటి వాళ్ళకి అవసరం అసలు? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇప్పుడు మనకి ఎవరికైతే ఫోనెట్ చేయలేకపోతున్నారు, లేదంటే మాట్లాడలేకపోతున్నారు, ఎప్పుడు మాట్లాడలేకపోతున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ దే హ్యావ్ డిలే, లైక్ 1 year బాబు, లేదంటే 15 years బాబు ఉన్నాడు, మినిమం మనకి 1 yearలో ఒక 5 సౌండ్స్ అనేది ఉండాలి. అంటే 5 వొకాబులరీస్ అనేది ఉండాలి మనకి. లైక్ అత్త, తాత, మామ, దాదా అనేది ఉంటుంది మనకి. సో అలానే 1.5 year వస్తే గనక ఇది కాస్త మనకి 10 to 20 దాకా వెళ్ళిపోతుంది. ఆర్ కొంతమందిలో 30 వొకాబులరీస్ కూడా ఉంటాయి. ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ మనకి 2 years వచ్చేసరికి 200 దాకా ఉంటుంది మనకి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ సీ ఈస్ ద చైల్డ్ ఈస్ స్పీకింగ్ ఏజ్ అప్రోప్రియేట్ ఆర్ నాట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాట్ వీ సీ ఈస్ అర్థం కూడా చేసుకుంటున్నాడా లేదా, ఏజ్కి తగ్గట్టుగా బాబు పాప అర్థం చేసుకుంటుందా లేదా మనం మాట్లాడేది అనేదే మనం ఎక్కువగా చూస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1.5 year బేబీ అని అనుకోండి. ఇప్పుడు దా, కూర్చో, పో, వద్దు అనేది అర్థమవుతుంది ఈజీగా. ఓకే, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, డాడీకి ఇవ్వు అనేది కూడా అర్థమవుతుంది. వెన్ వి సీ ద డిలే, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చూస్తాము అంటే స్పీచ్ డిలే అనేది చాలా మందిలో క్వశ్చన్ ఉంటుంది మనకి, స్పీచ్ డిలేని ఎలా గుర్తించాలి అనేది. ఒకవేళ మనం 18 months దాకా మీ బాబు పాప అర్థం చేసుకోవడంలో, వర్డ్స్ కానివ్వండి, ఫ్రేజెస్లో అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంది అంటే అక్కడ డిలే ఉంది మనకి. తను ఏం మాట్లాడలేకపోతుంది అంటే తన దగ్గర ఒక 30 to 50 వొకాబులరీ లేదు, ఒక 30 నుండి 50 పదాలు కూడా మాట్లాడలేకపోతుంది అంటే మీ పాప బాబుకి స్పీచ్ డిలే ఉంది అని అర్థం అన్నమాట మనకి ఇక్కడ. అండ్ పేరెంట్స్కి ఏంటంటే కౌన్సిలింగ్ పార్ట్ ఉంటుంది మనకి. కౌన్సిలింగ్ పార్ట్ వల్ల పేరెంట్ ఎవరైతే ఉంటారో ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెడతారు కాబట్టి డిలే అనేది ఎక్కువగా జరగకపోవచ్చు మనకు అప్పుడు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్ ఆల్సో ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసినా కూడా ఇంటర్వెన్షన్ చేయరు. అంటే ఏమంటారు అంటే వాళ్ళ ఫాదర్లో లేట్గా వచ్చింది, వాళ్ళ తాతయ్యకి లేట్ వచ్చింది, చాలా మంది ఇలా అంటారు. అలా అని 5 yearsకి 6 years దాకా వెయిట్ చేస్తారు, 3 years దాకా వెయిట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ద గుడ్ థింగ్. వాళ్ళతో ఆడుకోలేకపోవడం వల్ల ఈ కమ్యూనికేషన్ డిలే అనేది చాలా చూస్తున్నాం మనం. వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ కమ్యూనికేషన్ డిలే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఓన్లీ స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ డిలే ఓవర్ హియర్. ఇట్స్ కంప్లీట్లీ కమ్యూనికేషన్ డిలే. అంటే ఒక బాబు పాప మనల్ని చూసి నేర్చుకుంటుంది. ఓకే, అది మాట్లాడడంలో అయినా, కూర్చోవడంలో అయినా, నవ్వడంలో అయినా, బిహేవ్ చేయడంలో అయినా, ఒకరితో కలవడంలో అయినా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి వాట్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ వరల్డ్. అంటే ఈ మొబైల్ పట్టుకొని ఉండడము, లేదంటే టీవీ పెట్టేయడము, లేదంటే వాళ్ళ పనుల వల్లనో ఏదో చేసుకుంటుండడం, పిల్లల్ని ఇగ్నోర్ చేయడము, లేదంటే వాళ్ళకి వేరే పనులు బిజీ చేసేసి వీళ్ళు వేరే పనులు చేయడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతుంది. అసలు ఎందుకు వస్తుందండి ఈ ప్రాబ్లము పిల్లల్లో? అంటే చాలా మంది అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, మేనరికం అట్లా అంటుంటారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ మిత్? సీ అండి, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ. అంటే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూస్తాం ఎప్పుడైనా. బేబీ కడుపులో ఉన్నప్పుడు అంటే జెనెటిక్గా ఏదైనా వచ్చిందా, వంశపారంపరంగా ఏదైనా వచ్చిందా, లేదంటే మదర్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేదంటే మా మదర్కి ఫిట్సో, మెంటల్ ట్రోమానో, స్ట్రెస్సో ఏదో ఉండటం వల్ల అయిందా,
లేదంటే మిస్‌క్యారేజెస్ ఏమన్నా అయ్యాయా అంతకుముందు? అంటే ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఎప్పుడైతే మనము ఒక చైల్డ్‌ని మనం అసెస్ చేస్తున్నామో, ద హిస్టరీ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓవర్ హియర్. సో, అవన్నీ మనం చూసుకుంటాం, కన్సిడర్ చేస్తాము. లేదు ఇవన్నీ బానే ఉంది నాకు. అసలేం ప్రాబ్లమ్ లేదు. చాలా హెల్తీ ప్రెగ్నెన్సీ ఉండింది. డెలివరీ కూడా చాలా బాగా అయింది. 6 మంత్స్, 9 మంత్స్ దాకా చాలా బాగున్నాడు. 1 ఇయర్ దాకా అయితే నాతో చాలా బాగా ఆడుకునేవాడు. సోషల్ స్మైల్ ఇచ్చేవాడు. ఒకరిని చూసి నవ్వేవాడు అని అంటే, ఇట్ కమ్ ఆఫ్టర్ 1 ఇయర్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వి ఆర్ సేయింగ్ ఈస్ ఇప్పుడు మదర్ వచ్చేసి 6 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ దాకా మెటర్నిటీ లీవ్‌లో ఉంటున్నారు. ఆఫ్టర్ థాట్ ఏంటంటే మళ్ళీ జాబ్‌కి వెళ్ళిపోతున్నారు. ఆ కమ్యూనికేషన్ డిలే అనేది పెరిగిపోతుంది. పిల్లలతో ఇంటరాక్షన్ అనేది జరగడం లేదు మళ్ళీ. సో, ఇట్స్ కంప్లీట్‌లీ సోషల్ ఎన్విరాన్మెంటల్ డిలే అనేది మనకి జరుగుతుందిక్కడ. అది గూడా ఒక రీజన్. లేదు ఇది పర్వాలేదు అనుకున్న ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకా ట్రెండింగ్‌గా ఏం నడుస్తుంది అంటే మనకి ఈ ఫోన్స్ పట్టుకోవడము, టీవీ పట్టుకోవడము, వర్చువల్ గ్యాడ్జెట్స్ లైక్ ల్యాప్‌టాప్ ఇది పట్టుకోవడము అనేది. దీనివల్ల గూడా మనకి ఫంక్షనల్ కమ్యూనికేషన్‌లో చాలా వరకి డిలే అనేది చూస్తున్నాము. దిస్ ఈస్ ద మెయిన్ ఆఫ్ కాజ్ అన్నమాట మనకి. ఏదైనా మనకి జెనెటిక్ ఉండొచ్చు, లేదంటే ప్రీనాటల్ హిస్టరీ ఉండొచ్చు, పెరినాటల్ హిస్టరీ ఉండొచ్చు మనకి. లేదు అంటే మనకి డెవలప్‌మెంటల్‌లో వచ్చేసి ఈ మెయిన్‌గా వర్చువల్ గ్యాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్, టీవీ అనేది గూడా ఒక మెయిన్ కాజ్ అన్నమాట ఇవన్నీ. అండ్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది పిల్లల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారు అసలు? ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది పిల్లలకి ఎవరికైతే సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, చూయింగ్, ఓకే, స్పిట్టింగ్ అనేది రావడం లేదో వాళ్ళకి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాము. ఇంకా కొన్ని కేసెస్‌లో మనకి డ్రోలింగ్ ఉంటుంది. కొన్ని కేసెస్‌లో మనకి చీక్ మసిల్, లిప్ మసిల్ అనేది కరెక్ట్‌గా స్ట్రెంథెన్ అయ్యి ఉండదు మనకి. ఆ కేసెస్‌లో కూడా మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాము. ప్లస్ టంగ్ మూవ్‌మెంట్, జా మూవ్‌మెంట్, సాఫ్ట్ పాలెట్ మూవ్‌మెంట్ అంటే రిఫ్లెక్సెస్ అని అంటాం మనం దీన్ని. సో, ఇవన్నీ చేయడానికి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చేస్తాము. అంటే పిల్లల్లో ఏంటంటే ఓరోమోటర్ కోఆర్డినేషన్ రావడానికి మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చేస్తున్నాం. అలాగే డాక్టర్ ఇప్పుడు మిస్ ఆర్టిక్యులేషన్ అని అంటుంటే వింటున్నాం ఎక్కువగా. హ్మ్. ఈ మధ్య కాలంలో పిల్లల్లో గూడా ఎక్కువగా కనిపిస్తుంది అంటున్నారు. హ్మ్. సో, దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఓకే. బేసిక్‌గా నేను ఒక వర్డ్ చెప్తాను ఇక్కడ ఎగ్జాంపుల్‌కి. స్కూల్‌కి బదులుగా తూల్ అని అంటారు. ఇప్పుడు మనకి పోదామంటే తోదాం అని అంటాము. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మిస్ ఆర్టిక్యులేషన్ అన్నమాట. అంటే ఒక పదానికి, దానికి కొద్దిగా ఒక అక్షరాన్ని వేరే అక్షరంతో కలపడము, లేదంటే అక్షరం మింగేయడము, ఆ అక్షరాన్ని కంప్లీట్‌గా తీసేయడము, దీన్నే మనం మిస్ ఆర్టిక్యులేషన్ అని అంటాము. సో, దీన్ని చాలామంది ఏంటంటే నత్తి, మిస్ ఆర్టిక్యులేషన్ ఒకటే ఏమో అని అనుకుంటారు. హ్మ్. నత్తి వేరు మనకి, మిస్ ఆర్టిక్యులేషన్ అనేది వేరు మనకి. సో, ఏదైతే నాన్ ఫ్లూయెన్సీ స్పీచ్ ఏదైతే ఉంటుందో మనకి, దాన్ని మనం మిస్ ఆర్టిక్యులేషన్స్ అని అంటామండి ఇక్కడ. సో, నార్మల్‌గా ఎంత టైం పడుతుంది పిల్లలకి ఈ స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత మంచిగా మాటలు రావడానికి? అండ్ పేరెంట్స్‌కి కూడా మీరేమన్నా కౌన్సెలింగ్ ఇస్తారా? కంపల్సరీగా ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే పేరెంట్‌ని ఎడ్యుకేట్ చేయడము. ఎందుకంటే ఇక్కడ ఒక పాప, బాబు వచ్చేసి 40 మినిట్స్ ఒక సెషన్‌కి ఉంటారు మన దగ్గర. 40 మినిట్స్ తర్వాత చూసుకోవాల్సింది మళ్ళీ పేరెంట్సే కాబట్టి, మనం ఇక్కడ థెరపీ ఏదైతే ఇస్తున్నామో దాని గురించి వివరిస్తాము. దాంట్లో ఇంట్లో ఎలా చేయాలి, ఈ థెరపీని ఇంట్లో కూడా ఎలా చేయాలి అనేది కూడా మనం వాళ్ళకి వివరిస్తాము. వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాము. లైక్ స్పీచ్ థెరపీ ఒకటే కాదు మనకి. సోషల్ ఎన్విరాన్మెంట్, ఎమోషనల్ ఎన్విరాన్మెంట్, ఈవెన్ బిహేవియర్ ఉంది మనకి, ఇమిటేషన్ స్కిల్స్ ఉన్నాయి మనకి. వీటినన్నిటి గురించి మనం వాళ్ళకి ఏంటంటే అవగాహన అనేది ఇస్తాము. ప్లస్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఆడుకోవాలి, వాళ్ళ బిహేవియర్‌కి తగ్గట్టుగా ఎలా ఉండాలి మనము, అనే దానిపైన కూడా మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఫైనల్‌గా వ్యూవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన అశోక చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! దిస్ ఈస్ కంప్లీట్‌లీ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్. సో, ఇక్కడ మనకి నాట్ ఓన్లీ ద స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ. మనకి ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంది, బిహేవియర్ థెరపీ ఉంది, సుజోక్ 6కి థెరపీ ఉంది. ఇంకా పిల్లల్లో మోర్ ఓవర్ మనం ఏం చూస్తాము అంటే ఎమోషనల్ స్ట్రెస్ అనేది చూస్తాం. పెద్దవాళ్ళైతే ఈజీగా చెప్పగలుగుతారు. బట్ పిల్లలు అనేది అది చెప్పలేరు. సో, దానికి లోపలనే వాళ్ళు కుములుతూ పోతూ ఉంటారు. దానికోసం మనం ఏం చేస్తాము అంటే
క్రేనియోసాక్రల్ థెరపీ అనేది చేస్తాం మనము, ఈవెన్ సిఎస్టీ కూడా అంటాం మనము షార్ట్ ఫామ్లో, అండ్ విజరల్ మ్యానిపులేషన్ అనేది కూడా చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ఎవరైతే హూ హ్యావ్ లాట్ ఆఫ్ బిహేవియర్ ఇష్యూస్, ఇమోషనల్ ఇష్యూస్, షార్ట్ టెంపర్ ఆర్ స్టబ్బర్న్, యాంగర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వీళ్ళనందరికీ మనం ట్రీట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వన్ అంబ్రెల్లా. వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ 11 therapies over here for the kids, so they can be free from the other issues, so they can come near to normal. Simultaneousగా మనము వాళ్ళకి అన్ని ఏరియాస్లో మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మనకి నియర్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మనకి. ఓకే డాక్టర్, ఈరోజు స్పీచ్ థెరపీయే కాకుండా మనకి అశోక చైల్డ్ రీహాబిటేషన్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.